హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రుచులు షడ్రుచులు. సరికొత్త వంటకాలతో మీకు పరిచయం చేస్తున్న రుచులు షడ్రుచులు. ఇవాళ కూడా ముస్తావి మీ ముందుకు వచ్చేసింది. సో రైట్, ఇవాళ మన ఎపిసోడ్లో మనకి సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి కౌశల్య గారు వచ్చేసారు. సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కౌశల్య గారు ఈ వారం మనకి ఏ ఐటమ్ని పరిచయం చేసి ఉంచుకుంటారు ఆ ఐటమ్ని తెలుసుకుంటాం. నమస్తే కౌశల్య గారు, వెల్కమ్ టు రుచులు షడ్రుచులు. ఓకే, సో రైట్, ఈ వారం మా ప్రేక్షకులకు మీరు ఏమంటారు పరిచయం చేసి చికెన్ నెల్లూరు స్పైసీ చికెన్ గోంగూర. ఓకే, సో రైట్, మరి నెల్లూరు స్పైసీ చికెన్ గోంగూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఓకే, సో నెల్లూరు స్పైసీ చికెన్ గోంగూరకి కావాల్సిన పదార్థాలు మీకోసం. చికెన్ గోంగూరకి కావాల్సిన పదార్థాలు: ఆయిల్, గోంగూర, పచ్చిమిర్చి, స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్, స్లైసెస్గా కట్ చేసుకున్న టమోటా, గరం మసాలా, చిల్లీ పౌడర్, పసుపు, పుదీనా, కొత్తిమీర, స్లైసెస్గా కట్ చేసుకున్న వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, ఉప్పు, కిలో చికెన్, సరిపడ వాటర్. నెల్లూరు స్పైసీ చికెన్ గోంగూరకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో మనకి ఏమాత్రం లేట్ చేయకుండా దీన్ని తయారు చేసే విధానం కూడా చూసేద్దాం. ఓకే, సో రైట్, కౌశల్య గారు ముందుగా ఏం చేయాలి? ఈ చికెన్ సాల్ట్ అండ్ పసుపు వేసి ఉడకబెట్టుకున్నాం ఫస్ట్. ఓకే, అలాగే గోంగూర కూడా పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టుకోవాలి. ఓకే, సో ఫస్ట్గా స్టవ్ వెలిగించి క్లీన్ చేసి పెట్టుకున్నాం చికెన్. ఓకే, కిలో చికెన్. ఓకే, ఇంకా మనకి టేస్ట్ సరిపడ సాల్ట్. ఓకే, కొంచెం సాల్ట్, కారం అంతా ఎక్కువే పడుతుంది అనమాట గోంగూరకి. ఓకే, కారం. ఓకే, కారం ఎంత క్వాంటిటీ తీసుకోమంటారు? స్పైసీగా ఉంటుంది కాబట్టి ఒక 4-5 teaspoons. ఓకే, హాఫ్. సో ఇది నేమే నెల్లూరు స్పైసీ గోంగూర చికెన్ కాబట్టి స్పైసీగా ఉండడానికి కొంచెం మనం కారం ఎక్కువ వేసుకుంటేనే బెస్ట్ అంటున్నారు. ఓకే, సో దీంట్లో పచ్చిమిర్చి. ఓకే, ఇప్పుడు దీంట్లో పసుపు, ఉప్పు, కారం వేసాం కదా. కొంచెం అంటే ముక్కలు కొంచెం చెదరకుండా ఆయిల్ కొంచెం వేద్దాం. ఓకే, సో వ్యూవర్స్ చూసారు కదండి. ఫస్ట్ అయితే మనం బౌల్ పెట్టి దాంట్లో చికెన్, పచ్చిమిర్చి అండ్ అలాగే చిల్లీ పౌడర్, పసుపు, దానికి టేస్ట్కి సరిపడా సాల్ట్, దానికి తోడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నట్లయితే కొంచెం బాగా స్పైసీగా తయారవుతుంది చికెన్. దీనికి కొంచెం ఉడికేదానికి వాటర్. ఓకే, ఓకే, సో చికెన్ అయితే మనం బాయిల్ చేసుకోవడం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మనం గోంగూర కూడా పెట్టుకున్నాం. ఓకే, ఇది వాష్ చేసి పెట్టుకున్నాం. ఓకే, కిలో చికెన్కి ఎన్ని కట్టలు? 3 కట్టలు గోంగూర. 3 కట్టల గోంగూర, పచ్చిమిర్చి, ఒక 2 టమాటోస్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఓకే, సో వ్యూవర్స్ చూసారు కదండి, కిలో చికెన్కి 3 కట్టల గోంగూర పడుతుందన్నమాట. సో దీన్ని అయితే ఫస్ట్ మనం బౌల్లో గోంగూర తీసుకున్నాము. ఓకే, పచ్చిమిర్చి దాంతో ఓకే, కొంచెం స్లైసెస్గా కట్ చేసుకున్న టమాటాస్, వాటర్ పోసుకుని. ఓకే, వీటికి కొంచెం ఎక్కువ వాటర్ పట్టదు అనమాట. గోంగూరలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. ఓకే, ఆ వాటర్ కొంచెం ఓకే. మీరు ఏం చేస్తుంటారండి మామూలుగా యాక్చువల్ ఇంట్లో? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, యోగా ట్రైనర్ కూడా. యోగా ట్రైనర్, వావ్, నైస్. అసిస్టెంట్గా వెళ్తున్నాను. ఓకే, సో అయితే ఈరోజు రుచులు షడ్రుచుల్లో మీరు చేసే నెల్లూరు స్పైసీ చికెన్ గురించే కాకుండా యోగా గురించి కూడా తెలుసుకోవచ్చు అనమాట మేము.
రైట్. ఓకే. సో ఫస్ట్ అయితే బౌల్ పెట్టి దీంట్లో మనం గోంగూర వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసారు, పచ్చిమిర్చి టమాటాస్ వేయాలి. ఓకే. దీంట్లో ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు. ఇది ఎంతసేపు పడుతుందండి ఆల్మోస్ట్? ఇది 5 minutes పట్టుద్ది. చికెన్ కొంచెం. ఓకే. సో చూస్తారు కదండి. అండ్ అలాగే చికెన్ మనం బాయిల్ అవ్వడానికి పెట్టున్నాం, దానికి తోడు గోంగూర కూడా బాయిల్ అవ్వడానికి పెట్టినాం కాబట్టి 10 to 15 minutes తీసుకుంటాయి రెండు బాయిల్ అయ్యేసరికి. ఓకే. ఈ లోపల మనం మరిన్ని బాయిల్ విషయాల గురించి మాట్లాడుకుందాం. మీ వారు ఏం చేస్తుంటారు? ఈవెంట్ మేనేజర్ సార్. ఈవెంట్ మేనేజర్. ఓకే. సార్ అనొద్దండి, కాల్ మీ అఖిల్. ఓకే. రైట్. మీరు ఇంట్లో ఎక్కువ కూడా చేసే వంటలు ఏముంటాయి బాగా? నాన్ వెజ్. మాకు ఎక్కువ నాన్ వెజ్. ఎక్కువ నాన్ వెజ్. సో అందుకే చాలా తక్కువ అనమాట. వెజ్ చాలా తక్కువ తింటారు. మీరు చేసే వంటలో మీ వారికి ఏది బాగా ఇష్టం? ఫ్రాన్స్. మటన్. చికెన్ గోంగూర. ఓకే. సో వెరైటీ ఐటమ్స్ చేయాలని మీకు అనిపిస్తూ ఉంటుందా? బాగా ఎక్కువ నాన్ వెజ్ లోనే చేస్తుంటాను. ఓకే. సో నాన్ వెజ్ లో మనకి ఆల్మోస్ట్ ఎన్ని వెరైటీస్ చేస్తుంటారు ఇప్పటి వరకు మీరు? 10 ఐటమ్స్ చేస్తుంటారు. ఓకే. సో వాటిలో ద బెస్ట్ ఐటమ్ ఈరోజు మా రుచులు షడ్రుచులు ప్రేక్షకులకి నెల్లూరు స్పైసీ చికెన్ గోంగూరని పరిచయం చేస్తారు. ఓకే. ఎనివే, సో సూపర్. నెక్స్ట్ ఇది బాయిల్ అయ్యేసరికి మనం తర్వాత ప్రాసెస్ ఇంకా ఇది బాయిల్ అయితే కానీ మనం చెప్తాం. ఓకే. ఓకే. సో ఆల్మోస్ట్ ఫైనల్గా అయితే గోంగూర రెడీ అయిపోయింది అనమాట. సో అంతేనా అండి? ఇది మిక్సీ పడుతుంది. ఓకే. చల్లారిన తర్వాత కొంచెం మిక్సీ పడుతుంది. రెడీ. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు నవ్వు సింపుల్ ట్రెండ్ వచ్చేసింది కాబట్టి, ఇంతకుముందు పప్పు గుత్తితో బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి మిక్సీతో చేస్తారు. ఓకే. శ్రమ తక్కువ. సో నెల్లూరు స్పైసీ చికెన్కి మనం చూసిన ఆల్మోస్ట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది అనమాట. సో చికెన్ గోంగూర అంటే ఎవరు ఇష్టపడకుండా ఉండరు, ఆల్మోస్ట్ చాలా మందికి ఇష్టం ఉంటుంది. అండ్ ఇవి కొంచెం రైస్లో వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఇంకా కమ్మగా ఉంటుంది అండి ఫుడ్ అనమాట. ఓకే. సో చికెన్ కూడా ఆల్మోస్ట్ ఇంకో 10 minutes పడుతుంది. 10 minutes. ఓకే. రైట్ ప్యూర్స్, మనం గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పడుతున్నాం. ఆఫ్ చేసుకొని ఓకే. సో ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు ఫైనల్ అయిపోయింది అనమాట మిక్సీ వేయడం. ఇది దగ్గర పడింది చూద్దాం. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సరే వాటర్ అంతా కొంచెం ఇంకిపోయాయా? ఓకే. సో ఉడకబెట్టుకున్నటువంటి చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయాయి అంటే అది అయిపోయినట్టేనంటండి. సో నెక్స్ట్ పేస్ట్ వేసుకున్నారు. ఇది ఆపేసుకున్నాం. ఓకే. పాన్ పెట్టుకున్నాం. ఓకే. గోంగూర పేస్ట్. సో మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టుకొని హీట్ అయ్యి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే. సో మీరు యోగా అసిస్టెంట్గా వెళ్తున్నాను అంటున్నారు. సో యోగా వల్ల మనకి ఏమన్నా బెనిఫిట్స్? చాలానే ఉన్నాయి కదా. ఓకే. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో యోగా కంపల్సరీ. మన రొటీన్ లైఫ్లో ఒక 1 hour 1.5 hour కంపల్సరీ మనకి బాడీ మీద పెట్టుకోవాలి కాన్సన్ట్రేషన్. ఓకే. సో యోగా చేయడం వల్ల బాడీలో ఉన్నటువంటి ఎఫెక్ట్స్ మొత్తం పోతాయి. ఓకే. ఎనర్జీ పెరుగుద్ది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది, ఎనర్జీ పెరుగుద్ది. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుంది. ఆయిల్ ఎక్కువ అవుతుంది అంటే ఎట్లా? ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పడుతుంది. ఓకే. సో వ్యూవర్స్ చూసారు కదండి. నెక్స్ట్ మళ్ళీ అయితే మనం స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టి దాంట్లో ఒక 1/2 cup ఆయిల్ పడుతుంది అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడు స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని మనం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవడమేనా? ఓకే. చికెన్ గోంగూరకి ఆనియన్స్ ఇలాగే ఎందుకు కట్ చేసుకోవాలి? అంటే నాకు ఇష్టం అనమాట. సన్నగా అంటే కట్ చేస్తే ఎక్కువ కర్రీ అనేది చూసేదానికి కూడా కొంచెం బాగుంటుంది. ఆనియన్ తొందరగా కుక్ అవుద్ది అనమాట. కొంచెం సాల్ట్ వేసుకున్నాం, కొంచెం తొందరగా కుక్ అవుతుంది. సో యోస్ మనం గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ చాలా అద్భుతంగా ఉంది అంటున్నారు. అంటే చూసేదానికి కూడా కొంచెం బాగుంటుంది, కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా. ఓకే.
పాటలు అలా ఏమైనా పాడుతుంటారా మీరు? అయ్యో లేదండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు నేను పాడాను. అరే రే. పాడలేదు. అంటే కొంతమంది చాలా మంది ఏం చేస్తారంటే లేడీస్ వంటలు చేస్తూ పాటలు పాడుతూ వంటలు చేస్తుంటారు. బాత్రూమ్స్ లో అట్లా ఓకే, కానీ ఇక్కడ పాడానంటే ఇంకేం లేదు. ఇంక ఎవరు పర్లేదు, మీరు మీకు ఎలా వచ్చినా కూడా పాడొచ్చు, ఎందుకంటే వినడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నాను అనమాట. లేదా? మీరు పాడితే నేను వింటాను. అరే రే రే రే, తప్పకుండా అండి, నేను షో అయినప్పుడు డెఫినెట్గా పాడి వినిపిస్తాను. ఎందుకంటే ఎప్పుడు నేనే పాడుతుంటాను కాబట్టి వచ్చే పార్టిసిపేట్స్తో పాటిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అన్నమాట. దీంట్లో సాల్ట్ ఎందుకు వేశారు ఇప్పుడు? అంటే బ్రౌన్ కలర్ లో వస్తుంది, తొందరగా కుక్ అవుతుంది. ఓకే, సో బ్రౌనిష్ కలర్ లో వచ్చినప్పుడే మనం నెక్స్ట్ ప్రొసీజర్ లోకి వెళ్ళాలి. మీరు ఎంతమంది అండి మీ మమ్మీకి? ఒక మా అన్నయ్య, నేను, మా తమ్ముడు. ముగ్గురా? మీరు పుట్టింది ఎక్కడ? మాది అల్లూరు దగ్గర సింగపేట. ఓకే. ఎడ్యుకేషన్ మొత్తం మీ ఊరిలో? అల్లూరు. మీకు పెళ్ళి ఏ ఇయర్లో అయింది? 2013. 2013. యా, ఓకే. మీ వారు ఎప్పుడైనా మిమ్మల్ని లైక్ తిట్టడం ఏముండదు? సో మీరు లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజా? నాదే పై చేయాలి. అప్పటి రోజులు తలుచుకుంటే మీకు గుర్తొస్తుంటాయా అప్పుడు లవ్ చేస్తున్న డేస్ మొత్తం? ఫస్ట్ మీరు ఐ లవ్ యూ చెప్పారా, వాళ్ళు చెప్పారా? ప్రపోజ్ చేశారు. మీ వారే ప్రపోజ్ చేశారా? ఎక్కడ చూసారు ఫస్ట్ చూడగానే మీ వారిని? మీకు ఏమనిపించింది? స్కూల్లో జాబ్ చేస్తున్నాను. ఓ, స్కూల్ అంటే మీరు టీచరా? యోగా క్లాసెస్ అటెండ్ అవుతాను. అచ్చా, అక్కడ పరిచయం. ఓకే. సో ఆయన ఎందుకు వచ్చారు స్కూల్కి? ఆయన ప్రోగ్రామ్స్ చేసేదానికి వచ్చాడు, అంటే అదే ఈవెంట్ చేసేదానికి వచ్చాడు స్కూల్లో. లైక్ అంటే యాన్యువల్ డే ఫంక్షన్. ఓకే ఓకే. అక్కడ చూసాడు. ఆ ఫంక్షన్లో లైటింగ్ డెకరేషన్ చేయడానికి వచ్చినప్పుడు మీ వారి మీద మీరు చూసి మనసు పడ్డారనమాట. అరే రేపు చూసారా, ఇక్కడే కనిపించేస్తుంది మీరు అప్పుడు ఎంత ఎఫెక్షన్ చూపించారు ఆయన మీద. సూపర్. బ్రౌన్ కలర్ ఓకే. టమాటో. మీ వారు ఇష్టంగా తింటారా అండి? చాలా. చికెన్ గోంగూర. నాన్ వెజ్ ఏదైనా కూడా బాగానే తింటారు. ఓకే. సో ఆనియన్స్ కొంచెం మనకి డీప్ అయిన తర్వాత దీంట్లో కొంచెం స్లైసెస్గా కట్ చేసుకున్న టమోటాస్ వేసుకోవాలండి. మీకు వంటలు అంటే బాగా ఇష్టమా, తినడం అంటే బాగా ఇష్టమా, వండడం ఇష్టం, వండి పెట్టాలంటే ఇష్టమా? వండి పెట్టడం అంటే బాగా ఇష్టం. ఎంతమందికి వండి పెడతారండి అప్రాక్సిమేట్గా? అంటే ఎలా చెప్పాలా, అంటే సర్టైన్ ఒక పీపుల్ అంటే నేను 10 అంటే కొంతమంది కెపాసిటీస్ ఉంటాయి. నేను 10 మందికే వండగలుగుతాను, నేను 5 మందికే వండగలుగుతాను, నేను 100 మందికి వండగలుగుతాను అంటారు. మీరు ఎంతమందికి పెట్టగలుగుతారు? ఇంచుమించు ఒక 100 పీపుల్స్ వండుతాను. 100 పీపుల్? మామూలు ఒక హెల్పర్ ఉన్నారంటే చాలు 100 పీపుల్స్ వండుతాను. ఎందుకంటే మా నాన్నగారు రైతు అనమాట. ఓకే. మాకు ఫుడ్ పెడతాం పొలాల్లో. అవునవునవును. సో అలా వచ్చినప్పుడు మీరు ఒక 100 పీపుల్కి వండి పెడుతుంటారు. ఇప్పుడంటే ఇన్స్టెంట్ గా వచ్చేస్తున్నాయి కదా. అవునవునవును. అప్పుడు అలా కాదు కదా. అంటే మీకు ఇప్పుడు 100 పీపుల్ కంటే క్వాంటిటీస్ మీకు బాగా తెలుస్తాయా? నిజంగా గ్రేట్ అని చేస్తుంది మీరు. మామూలుగా మనం ఇళ్లలో 2-3 వండాలంటేనే ఉప్పు సరిపోలేదు, కారం సరిపోలేదు అంటాం. అలాంటిది 100 పీపుల్కి ఫుడ్ వండి పెట్టాలంటే అది మామూలు విషయం కాదు. మా నాన్నకి బయట తిండి ఇష్టం ఉండదు, మా హస్బెండ్కి బయట తిండి ఇష్టం ఉండదు. అందువల్ల ఇంట్లోనే ప్రిపేర్ చేయడం అలవాటు అయిపోయింది మా చిన్నప్పుడు. మా అమ్మగారు చేసేది, మా అమ్మని చూస్తా నేను నేర్చుకున్నాను. సూపర్ అండి. ఇది కొంచెం వేగి అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత పడుతుంది? 4 teaspoons. అంటే చికెన్కి గోంగూరకి మొత్తానికి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఆల్మోస్ట్ 4 teaspoons పడుతుందంటండి. కమ్మగా వస్తుంది నిజంగా వాసన, అసలు అంటే వండర్ఫుల్ ఫ్లేవర్ అండి. ఎంతైనా కూడా మనం ఆయిల్లో ఎప్పుడైతే అల్లం వెల్లుల్లి వేస్తామో ఆ ఫ్లేవర్ స్మెల్లే వేరనమాట మొత్తానికి. ఎవరిబడి, ఎందుకంటే చికెన్ అంటే అందరికీ బాగా నచ్చుతుంది అనమాట. అన్ని ఐటమ్స్లో కల్లా అందరికీ నచ్చే ఐటమ్ ఏంటంటే చికెన్. ఓకే. బాబా చాలా కమ్మగా ఇలా దగ్గర పడింది. ఆనియన్ అంతా స్ప్రెడ్ మనం గరం మసాలా వేసుకుంటాం. గరం మసాలా
ఇప్పుడు చికెన్ మసాలా. ఓకే. చూసారు కదా, ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్, దాంతో పాటు కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత టమోటా వేసిన తర్వాత ఏం చేశారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. తర్వాత సరిపడా సాల్ట్. ఇక అదంతా కొంచెం బాగా దగ్గర పడిన తర్వాత ఏం చేశారంటే గరం మసాలా, చికెన్ మసాలా ఈ రెండు మిశ్రమాలు దాంట్లో మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్ మారుతుందన్నమాట. ఫ్లేవర్ మారినప్పుడు మనకు చాలా టేస్టీగా స్మెల్ వస్తూ ఉంటుంది అలా. ఇప్పుడు దీంట్లో ఏం కొంచెం పుదీనా. ఓకే. ఈ మెంట్ వేయడం వల్ల మనకి ఏమైనా ఫ్లేవర్ తెలుస్తుందా? ఇది హెల్త్కి మంచిది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఓకే. చికెన్ అంటేనే ఇది కంపల్సరీ ఉండాల్సింది. పుదీనా. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా కంపల్సరీ ఉండాలి. ఓకే. కొత్తిమీర వద్దంటారా? కొత్తిమీర లాస్ట్లో కానీ. ఇవి కొంచెం బాగా మనం ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే స్పైసీ అనగానే చాలా స్పైసీగా, చాలా రెడ్డిష్గా, కలర్ఫుల్గా ఉంటుంది అని అంటారు. సో ఆ ఫ్లేవర్ మీరు ఎప్పుడు తీసుకురాగలుగుతారు? ఇది మాక్సిమం గ్రీన్లోనే ఉంటుంది, గోంగూర ఎక్కువ ఉంటుంది. అచ్చా. ఓకే. కాకపోతే మనం తినే దాంట్లో స్పైసీ తెలుస్తుంది అంటారు. దాంట్లో మనం వేసిన పచ్చిమిర్చి గ్రీనే, అంతా గ్రీనే కాబట్టి గ్రీనే ఉంటుంది మాక్సిమం. మీరు కట్టుకున్న శారీ కూడా గ్రీనే, మొత్తం గ్రీనే ఇవాళ. అయిపోయిందా? ఓకే. నెక్స్ట్ సో ఇందాక మనం బాయిల్ చేసుకున్న చికెన్ ఇప్పుడు దీంట్లో వేయండి. ఓకే. వావ్, అసలు ఒక పని పూర్తయిన దాకా కూడా మనం ఇది అద్భుతంగా ఉంది అని చెప్పలేము. అలాంటిది వంటల్లో సగం పని పూర్తయితే కానీ మనకి ఆ ఫ్లేవర్ వచ్చిన తర్వాత నిజంగా ఇంకా ఏమాత్రం కూడా ఆగాలనిపించట్లేదండి. ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ అంతా అద్భుతంగా ఉంది. ఓకే. మీరు ఒకవైపు స్కూల్స్లో జాబ్ చేస్తూనే ఇట్లా ఇప్పుడు ఆపేసానండి, చేయట్లేదా? ఫుల్ మా హస్బెండే. ఓకే. ఇప్పుడు ఏం లేదు. ఇట్లా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళ స్కూల్స్లో? అదంతా మా అంతా అంటే నాది టీచింగ్ కాదు కదా, అందుకని పెద్ద ప్రాబ్లం ఉండేది. ఓకే. ఓన్లీ ఆసనాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. ఇష్టంగా కూడా ఉండేవాళ్ళ పిల్లలు కూడా. ఓకే. కొంతమంది వాట్ ఈస్ ద బెస్ట్ టైప్ ఆఫ్ ఆసనం ఇన్ యోగా అండి? అంటే మన ఫ్యాట్ గురించి కానివ్వండి, లేదనుకుంటే తర్వాత వజ్రాసనాలు అని సంథింగ్ ఉంటాయి కదా. ఇది నెంబర్ 1 ఆసనాస్. అంటే ఆసనాస్ అన్నీ వేయకపోయినా ఎర్లీ మార్నింగ్ కొంచెం హాట్ వాటర్ తాగి సూర్య నమస్కారాలు 20 టైమ్స్ చేసినా కూడా అస్సలు 15 డేస్లో మనకి రిజల్ట్ వస్తుంది. వెయిట్ లాస్ అయ్యడానికి నెంబర్ 1 యోగా ఇస్ ద బెస్ట్ మెడిసిన్ టు ఎవ్రీబడి. సూర్య నమస్కారం. ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా అయిన తర్వాత మనం ప్లేట్ తీసి పెట్టుకుంటాం. ఇది 5 మినిట్స్ చాలు. మనం ఆల్రెడీ గోంగూర గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఓకే. పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర. ఓకే. ఇది అంతా ఉడికిన తర్వాత ఇది వేస్తాం. ఓకే. సో ఇది ఒక 10 మినిట్స్. ఓకే. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇప్పటివరకు అయితే చికెన్ ఆల్మోస్ట్ అయితే ఫైనల్ ఐటమ్ అయితే అయిపోయింది. కాబట్టి ఇది ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూర ఈ మిశ్రమాన్ని దీంట్లో మనం మిక్స్ చేసుకోవాలి. ఇంతవరకు నన్ను క్వశ్చన్ చేశారు, మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? నాకు ఇష్టమైన ఫుడ్ అంటే వామ బోర్డు ఉన్నాయండి. ఏది చెప్పాలో అర్థం కాక చెప్పండి. బోల్డ్ అంటే ఇప్పుడు బోర్డు అంటే నాకు బాగా నచ్చేది బిర్యానీ. చికెన్ ఆర్ మటన్ బిర్యానీ బాగా తింటాను, ఎందుకంటే నా ఫేవరెట్ డిష్ ఐటమ్ మటన్ బిర్యానీ. మీరు చేస్తారా మటన్? మా ప్రతి సండే ఉంటుంది. ఇవాళ మా రుచులు షడ్రుచులు ప్రేక్షకులకి ఒక వండర్ఫుల్ ఐటమ్ని మీరు మాకు పరిచయం చేసి చూపించబోతున్నారు. చికెన్ గోంగూర, నెల్లూరు స్పైసీ చికెన్ గోంగూర. ఇట్ వాజ్ ఫెంటాస్టిక్. ఆ ఫ్లేవర్ ఇక్కడ మనం ఆ స్మెల్ చాలా అద్భుతంగా ఉందండి. మరి ఇంకా తింటే కానీ చెప్పలేము ఇది ఎంత అద్భుతంగా ఉండబోతుందో అని దాని గురించి. అయిందేమి చూద్దాం కొంచెం. ఓకే. ఇంకా చెప్పండి నాకు గారు. నన్ను అడిగారా? మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే మీ ఐటమ్ ఎప్పుడైతే అయిపోతుందో వెంటనే కొంచెం టేస్ట్ చేయాలన్న ఎక్సైట్మెంట్లో ఉన్నాను అనమాట. నేను అందుకే ఎక్కువ థింకింగ్లో ఉన్నాను.
ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే. దీంట్లో మనం గోంగూర వేసుకున్నాం. ఓకే. ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ఓకే. దీంట్లో మనం పచ్చిమిర్చి, 2 టమోటాలు, గోంగూర వేసుకున్నాం. గోంగూర వేసుకొని బాగా పెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాం. ఓకే. నెల్లూరు స్పైసీ చికెన్ చాలా చాలా కలర్ఫుల్గా, చాలా వండర్ఫుల్గా ఇది మీకు ఒక 5 minutesలో రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఏ కలర్లో వస్తుంది. మీరు ఇందాక అడిగారు కదా రెడ్గా వస్తుందా. ఇది ఎన్ని టైమ్స్ చేస్తుంటారండి ఆల్మోస్ట్ మీరు మీ ఇంట్లో? అంటే చెప్పలేను. ఎక్కువ ప్రతిరోజు చేసేవారా? ప్రతిరోజు వేయలేదు, వీక్లీ వన్స్ రైస్ ఖచ్చితంగా ఉంటుంది. బాగా ఇష్టం అన్నమాట. చెప్పాను కదా, మాకు ఎప్పుడన్నా 2 సార్లు 3 సార్లు ఉంటుంది వీక్లో. కంపల్సరీ ఉండాలి. వెజ్, కొరవ డేస్ అంతా నాన్ వెజ్. ఓకే. మాకు ఇంటికే తీసుకొచ్చి ఇస్తారండి చికెన్ అంతా. అచ్చా అచ్చా. ఓకే. కాబట్టి మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చక్కగా వండేసుకుంటుంటారు అనమాట నాన్ వెజ్ ఐటమ్స్. చెప్పండి ఏ కలర్లో? యా, గ్రీన్గానే వచ్చేస్తుంది అనమాట. గ్రీనరీ ఓవరాల్. సో ఇప్పుడు చెప్పండి కౌశల్య గారు, ఫైనల్ అయిపోయిందా? ఇంకో 5 minutes అయిపోతుంది. ఇంకో 5 minutes. అంటే ఇది ఆయిల్ అంతా కొంచెం దగ్గరికి రావాలి. ఓకే. ఆల్మోస్ట్ వస్తుంది చూడండి. ఓకే. సో ఇది కొంచెం చిక్కబడి దగ్గరకు వచ్చేంత వరకు ఒక 2 or 3 minutes పడుతుందా లేదా? పీసెస్కి గోంగూర అంతా అంటుకోవాలి. ఓకే. సో మరి ఇంకేంటి మొత్తం ఫైనల్గా అయితే మీకు ఒకవైపు యోగా, చాలా డైలీ బిజీ అయిపోతూ ఉంటారు. అండ్ ఇంకేంటి మీ హాబీస్ ఏంటి? ఏం లేదు, ఇంట్లో ఖాళీగా ఉండాలంటే ఖాళీ ఉండదు. హౌస్ వైఫ్స్ అన్నా ఖాళీ వస్తుంది ఉండదు. సో మరి ఖాళీ ఎట్లా అన్నారు? నేను సారీస్కి స్టిచ్చింగ్ చేస్తాను, వర్క్ చేస్తాను, పెయింటింగ్ చేస్తాను. ఓకే. సో మీరు ఆర్టిస్ట్ కూడా అన్నమాట. ఓకే. తర్వాత ఇంకేమేం చేస్తారు అంటే మీరు ఒక్కొక్కటి బయట పెట్టుకున్నారు, ఒకేసారి బయట పెట్టేస్తే మాట్లాడేస్తే బాగుంటుంది కొంచెం. అయిపోయిందా? ఓకే. ఇలా చేసుకుంటున్నప్పుడు మనం గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోవాలి? ఇది సిమ్లోనే ఉండాలి. సిమ్లో ఉంటే కొంచెం బాగా అవుతుంది. హైలో ఉంటే ఏంటంటే ఎక్కువ ప్రాపర్గా ఉడకదు అనమాట మొత్తం. ఓకే. అది ప్రాబ్లం. అంటే కొంచెం హార్డ్ అవుతుంది పీసెస్ అంతా. ఓకే. సో సిమ్లో ఉన్నదంటే కొంచెం క్రిస్పీగా కొంచెం బాగుంటుంది, జ్యూసీగా ఉంటుంది. సో వ్యూస్, మన రుచులు షెడ్యూల్స్లో ప్రోగ్రాంలో ఇవాళ మనకి కౌశల్య గారు నెల్లూరు స్పైసీ చికెన్ గోంగూర చాలా అద్భుతంగా తయారు చేశారనమాట. సో మరి ఈ ఐటమ్ని లైక్ ఒక 2 minutesలో మనకి ఒక వండర్ఫుల్ క్వాలిటీ రాబోతుంది అనమాట. సో మరి మొత్తానికి అయితే మీరు యోగా, ఆర్టిస్ట్, తర్వాత ఇంట్లో వర్క్స్ ఇవన్నీ చేస్తున్నసరికి డే మొత్తం గడిచిపోతుంది. ఇంకేమైనా కబుర్లు ఉన్నాయి స్కూల్ డేస్లో కానీ? చాలా మంది ఒక 2 చెప్తారా? నాకు స్టడీస్ అంటే చాలా ఇంట్రెస్ట్, కాకపోతే అంటే చదువుకోలేకపోయినా అనమాట. ఇప్పుడు చదువుకునే వాళ్ళకి నాకు చాలా ఇష్టం. అదొక్కటి కొంచెం కొరతగా ఉంది. ఇప్పుడైనా ఏముంది ప్రాబ్లం? ఇప్పుడు మీరు మీ వారిని అడిగి చదువుకోవచ్చు కదా. లేదు, తను డిగ్రీ చేయమన్నారు కానీ నాకే ఇంట్రెస్ట్ లేదు. సో మీరు ఇంటర్ వరకు కంప్లీట్ చేశారు, డిగ్రీ చదవాలన్న కోరిక. ఎందుకంటే ప్రతి మనిషికి కోరిక అనేది ఉంటుంది, దాన్ని మీరు ఆపుకోవడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. కంటిన్యూ చేస్తే ఈజ్ ద బెస్ట్ థింగ్. ఓకే. సో తర్వాత ఏమనుకున్నారు? ఇంకేం లేదండి, ఆల్మోస్ట్ నా యోగా ట్రైనింగ్ అంతా సగం ఆగిపోయింది. లేకపోతే యోగా మాస్టర్ అవ్వాలని కోరుకుంటుంది. ఓకే. యోగా ట్రైనర్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారా యోగా? ఓకే. ఎవ్రీడే ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది? 2 times ఉంటుంది, 5 to 6 ఒకటి, 6 to 7 ఒకటి. యోగా వల్ల మా వాళ్ళకి ఏమైనా అడ్వైజ్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? అంటే యోగా వల్ల హెల్త్ పరంగా వాట్ ఎవర్ ఇట్ అంటే మనం హెవీ వెయిట్ వస్తాం, లేడీస్లో ఎక్కువ వచ్చే ప్రాబ్లం తమ్ వెయిట్ వస్తుంది. ఓకే. దానివల్ల ఏంటంటే చాలా ఉన్నాయి ఆసనాస్, సైక్లింగ్ ఒకటి, ఇలా చేసుకుని కొంచెం ఫుడ్ కంట్రోల్ పెట్టుకుని ఆయిల్ ఐటమ్స్ కొంచెం తగ్గించుకుంటే. సో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండ్ యోగాలో లేడీస్కి ఏది బెస్ట్ ఉంటుంది? ఇప్పుడు సైక్లింగ్ అన్నారు, సైక్లింగ్ ఒకటి, వజ్రాసనం ఒకటి, సూర్య నమస్కారం. నెంబర్ 1 సూర్య నమస్కారం, తర్వాత ఏదైనా. ఓకే.
సో ఎర్లీ మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తీసుకున్న తర్వాత సూర్య ఒక నమస్కారం 10 మినిట్స్ 15 మినిట్స్ మాత్రం మనం వాక్ చేయాలి కొంచెం. ఓకే హాట్ వాటర్ హాట్ వాటర్ కొంచెం అంటే బాడీ ఫిట్నెస్ లూజ్ అవ్వాలన్నమాట. ఓకే డైరెక్ట్ యోగాకి వెళ్ళకూడదు కదా. ఓకే వాటర్ తాగిన తర్వాత కొంచెం దాని తర్వాత నెక్స్ట్ మనం యోగా కొంచెం ఆయిల్ కొంచెం అయిపోయింది. దగ్గరకు వస్తుంది. ఓకే సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఓకే నెల్లూరు స్పైసీ చికెన్ గోంగూర ఫైనల్లీ కంప్లీటెడ్. ఓకే సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. రైట్, మీరు లవ్ మ్యారేజ్ అన్నారు కదా, సో మీ వాళ్ళని లవ్ చేశారు కదా మీరు ఫస్ట్. సో ఆయన మిమ్మల్ని ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేసిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేశారు. లేదు, ఎన్ని డేస్ టైం తీసుకున్నారు? ఒక 6 మంత్స్. 6 మంత్స్ తర్వాత 6 months నేను ఓకే చెప్పాను. ఓ అంత టైం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? 6 months టైం ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. తర్వాత నచ్చాడు. చూడగానే నచ్చాడు. అంటే ఆ 6 months తర్వాత మీకు ఎందుకు ప్రపోజ్ యాక్సెప్ట్ చేయాలనిపించింది? అంటే వద్దనే దానికి కారణాలు ఉంటాయి కానీ కావాలనే దానికి కారణాలు ఉండవు కదా. అసలు మామూలుగా ఏం లేదు మీరు. ఓకే, లవ్ చేసిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆయన ఫీలింగ్ ఏంటి? హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా. హగ్ ఏమన్నా ఇచ్చారా? లేదు, అదంతా ఏం లేదండి. బయట తిరగడాలు ఇవన్నీ ఏం లేదు. ఏం లేదు, డైరెక్ట్ మ్యారేజ్ అంతే. ఏంటి మీరు 6 months కి ప్రపోజ్ 1 month కి లవ్ అని చెప్పిన తర్వాత 1 month కి మ్యారేజ్ అయిపోయింది మాకు. అవునా? ఇంకా ఈ మధ్యలో మీ దగ్గర ఐస్ క్రీమ్స్ పార్లర్స్కి వెళ్ళడం, మాల్స్కి వెళ్ళడం, బయటకి వెళ్ళడం ఇట్లేం లేదు? లేదు, డైరెక్ట్ మ్యారేజ్ సెట్ అయిన తర్వాత ఒకసారి మూవీకి తీసుకెళ్ళాడు అంతే. ఏ మూవీ వెళ్ళారండి? ఫస్ట్ మీరు ఇద్దరు కలిసి చూసిన మూవీ ఏంటి? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఓకే, మీ లైఫ్ కూడా బ్యూటిఫుల్గా ఉండడానికి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీకి వెళ్ళారు. వెరీ గుడ్, సూపర్. ఆ తర్వాత ఇక మీకు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నా లేదు, ఏంటి నార్మల్గా వెళ్ళిన తర్వాత అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. అంటే దేర్ ఈస్ నో చేంజెస్ అనమాట. సో అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు మిమ్మల్ని బాగా చూసుకుంటారా? చాలా. సో మీరు ఒక ఎగ్జాంపుల్గా నిలవాలని కోరుకుంటాను. యా, ఓకే. సో నెల్లూరు స్పైసీ చికెన్ గోంగూర వండర్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకోబోతున్నాం అనమాట. ఆహా, ఈ రుచి కమ్మగా ఉంది, చాలా వండర్ఫుల్గా ఉంది. చాలా చాలా అద్భుతంగా. ఓకే, కొంచెం కొత్తిమీర. యా, సో ఫైనల్ అయితే అయిపోయింది. దీని తర్వాత ఇంకొకటి ఆగిపోయింది. ఓకే, మనం వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్నాం. సో ఇది ఎందుకు ఇట్లా గార్నిషే కాకుండా మనం తినేటప్పుడు హెల్త్కి కూడా మంచిదండి ఇట్లా. ఓకే, నేను విన్నానండి, అంటే విడిగా తినమంటే ఎవరు తినరు కదా, ఇలా వేస్తే కొంచెం బాగుంటుంది. రుచులు షడ్రుచులు ప్రేక్షకులకి నేను ఒక చిన్న చిట్కా చెప్తాను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ చాలా మంది వెయిట్ వల్ల ఎక్కువ ప్రాబ్లం తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే అన్నం అంతా ఉడికిన తర్వాత వెల్లుల్లిని రెమ్మల్ని కొంచెం బాగా తీసుకొని ఆ వెల్లుల్లిని అయితే మనం అన్నంలో పెట్టి కొంచెం బాగా బాయిల్ చేసుకొని దాని మీద తిన్నట్లయితే వెయిట్ లాస్ తగ్గుతుంది. ఇట్స్ కరెక్ట్ అనమాట. సో తప్పకుండా అది మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. సో ఫైనల్లీ నెల్లూరు స్పైసీ చికెన్ గోంగూర అయితే రెడీ అయిపోయింది. దానికి తగ్గట్టు గార్నిష్ కూడా అయిపోయింది అనమాట. సో వ్యూస్, ఇది ఇవాల్టి మన నెల్లూరు స్పైసీ చికెన్ గోంగూర. సో మరి ఇది ఎలా ఉండబోతుందో నేను ఇప్పుడు టేస్ట్ చేసి చూడబోతున్నాను. ఓకే రైట్ వ్యూస్, నా ముందు వేడి వేడి నెల్లూరు స్పైసీ చికెన్ గోంగూర అయితే చాలా రెడీగా ఉందన్నమాట. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా ప్రేక్షకులందరికీ ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చూడబోతున్నాను. వాట్ వండర్ఫుల్ అండి, చాలా చాలా అద్భుతంగా ఉంది, చాలా టేస్టీగా ఉంది, రియల్గా చాలా చాలా స్పైసీగా ఉంది, చాలా వండర్ఫుల్గా ఉంది. సో మరి ఈ వండర్ఫుల్ ఐటమ్ని తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా అద్భుతంగా ఉంది, నిజంగా మాటల్లో చెప్పలేను అనమాట. ఈ వండర్ఫుల్ ఐటమ్ని అంత టేస్ట్గా ఉంది.
రుచులు షడ్రుచులు షో నుంచి అండ్ అలాగే శ్రీనివాస హోమ్ అప్లయన్సెస్ అండ్ జనరల్ స్టోర్స్ రేవాల స్ట్రీట్ వారు మీకు ఒక వండర్ఫుల్ గిఫ్ట్ని స్పాన్సర్ చేశారండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. మీకు థ్యాంక్స్ అండి, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నటరాజ్ గారికి కూడా థ్యాంక్స్. వ్యూవర్స్ చూసారు కదండి, ఇది ఇవాల్టి రుచులు షడ్రుచుల్లో మనకి కౌశల్య గారు నెల్లూరు స్పైసీ చికెన్ గోంగూర చాలా వండర్ఫుల్గా తయారు చేసి చూపించారు. సో మరి నెక్స్ట్ వచ్చే వారం మళ్ళీ ఇంకొక వండర్ఫుల్ ఐటమ్తో ఈ అఖిల్ మీ ముందుకు వచ్చేస్తారనమాట. వ్యూవర్స్ మీరు కూడా రుచులు షడ్రుచులు ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మరి లేట్ చేయకుండా మీరు చేయబోయేటువంటి వంట మాకు వాట్సాప్ చేసేసేయండి. వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది. ఈ నెంబర్కి మీరు చేయబోయే వంట మాకు వాట్సాప్ చేసేస్తే హ్యాపీగా ఇక్కడికి వచ్చి మీరు కూడా మాకు వండర్ఫుల్ ఐటమ్స్ని పర్చేజ్ చేయవచ్చు. సో ఇది ఇవాటి షో. వచ్చే వారం మళ్ళీ అఖిల్ మీ ముందు ఉంటాడు. అంతవరకు టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్.